ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం ఉమామహేశ్వరం వెళ్ళబోతున్నాము. ఈరోజైతే అనుకోకుండా అన్ఫార్చునేట్గా సంక్రాంతి రోజు కాబట్టి బయటికి వెళ్దామని వచ్చేసిన పండుగ కాబట్టి. సో దిస్ ఇస్ ద లొకేషన్ వేర్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ముననూర్. మనం ముననూరు నుంచి అయితే ఉమామహేశ్వరం వెళ్ళబోతున్నాం. సో మన వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ ఆపుకొని నార్మల్గా ఇట్లా ఈరోజు నిజం చెప్పాలంటే ఇంటికాడ నుంచి స్టార్ట్ చేయలేదు. సో వై నాట్ హియర్ అని ఇక్కడ స్టార్ట్ చేసిన. సో ఇది మన యాక్చువల్గా స్టార్టెడ్ పాయింట్. సో మనం పోవాల్సిన బైక్స్ ఇవే, పోవాల్సిన ఎదవలు వీళ్ళే. పోవాల్సిన బైక్స్ అయితే ఇవే. సో లెట్స్ గో. ఇదైతే పార్కింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం కింద వెహికల్స్ పెట్టి పార్కింగ్ చేశారు. సో ఇక్కడ పార్క్ చేసి మనం ఫస్ట్ కింద ఉన్న గుడికి అయితే వెళ్ళాలి. కింద ఉన్న గుడి ఇదే. ఇదైతే బస్సు పోయే రూటు, ఉమామహేశ్వరంకి బస్సు పోయే రూటు. మనం బై వాక్ వెళ్తున్నాం. ఎట్లకి పోయే రూట్కి అయితే వచ్చేసినాం. బస్సు పోయే రూట్ అయితే అది. బస్సు ఎక్కడ మనకి ఎందుకు, మనం వీఆర్ యంగ్స్టర్స్ యూనో, దట్స్ వై వీఆర్ గోయింగ్ బై స్టెప్స్ అట్లా. ఈజ్ వెరీ గుడ్. చూసుకుంటే చుట్టుముట్టు మొత్తం పచ్చదనమే. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. బై వాక్ వెళ్ళడమే అడ్వెంచరస్గా ఉంటుంది చాలా వరకు. అయితే విజిట్ చేయొచ్చు ఉమామహేశ్వరం. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. నిజాన్ని చెప్పాలంటే కింది నుంచి అంటే పైనుంచి వ్యూ చాలా బాగుంది. తరుణ్ కమాన్. ఎక్కలేకపోతుంది, ఎప్పుడు బండి పైన తిరుగు. అందుకే వీడున్నాడు, ఎదగో ఉన్నాడు కానీ చేత కాదు. వాడు మొత్తం కంప్లీట్గా బండి పైన నడుస్తాడు. 400 స్టెప్స్ అంటే ఇంచుమించు ఎన్ని స్టెప్స్ ఉండొచ్చు? 500 ఉండొచ్చు. బ్రో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా? అంటే ఆల్రెడీ పోయారు కదా, చూసి ఉండొచ్చు అని. ఓకే థ్యాంక్ యూ. కొంచెం పైగా ఫేస్ వస్తలేదా? అదే వచ్చింది అక్షర. నిజం చెప్పాలంటే చాలా బాగుంది, అడ్వెంచరస్గా. మెట్లు ఎక్కిపోతుంటే నిజం చెప్పాలంటే చాలా బాగుంది. మధ్యలో ఇట్లా కోతులు కనిపిస్తాయి. దే ఆర్ ఎంజాయింగ్. అవి భయపడుతుంది, ఎక్కువ వెళ్ళిపోతుంది. బాయ్ బ్రో. కమాన్ తరుణ్, యూ కెన్ డూ ఇట్. ఫైనల్లీ వచ్చేసినాం గైస్. ఐ థింక్ నియర్లీ సో 500 to 600 మిడిల్ ఉండొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ ఫ్రమ్ మొత్తం పైన. ఎక్కేసిండు మొత్తానికి మా తరుణ్ గారు అయితే మెట్లు. పబ్లిక్ బ్రో. తరుణ్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అందుకే రా బండి పైన తిరగొద్దు. నిజం చెప్పాలంటే ఫోటోలు ఎక్కువ దిగుతారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఉమామహేశ్వరం దేవాలయానికి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వెనకాల అయితే మన ఫ్రెండ్స్ అందరూ. వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. ఇలాంటి వ్యూ మనం నల్లమలలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు. అయితే చూడొచ్చు మీరు కూడా. ఈ లొకేషన్ వచ్చి మనకి గుడిపై నుంచి కొంచెం రైట్ సైడ్ మెట్టెక్కితే మనకి ఈ లొకేషన్ వస్తుంది గైస్. ఇది వచ్చేసి పాపనాశనం అని. అంటే ఈ వాటర్ అనేవి పైన
మొత్తం కంప్లీట్ రాళ్ళ మధ్య నుంచి అయితే ఈ వాటర్ వస్తాయి. సో ఈ వాటర్ అనేవి మనం నెత్తిన చల్లుకుంటే పాపనాశనం అని ఉంటుంది కదా, సో అలానే ఒక నమ్మకం. సో ప్యూర్ వాటర్ యాక్చువల్గా చాలా వరకు గుడికి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే. హే గైస్, ఇదే మొత్తం హైయెస్ట్ లొకేషన్ ఆఫ్ ఉమా మహేశ్వరం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నియర్ అచ్చంపేట్. బెస్ట్ వ్యూ. దీంతో బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కిందికైతే వచ్చేసినాం. ఓవరాల్గా మనం ఇక్కడ నుంచి ఒక పైకి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి పోయి వచ్చేసినాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.